ఇజ్రాయెల్ హమాస్ మధ్య ట్రంప్ ప్రస్తావించిన శాంతి ఒప్పందం తొలి దశపై అంగీకారం. ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం త్వరలో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు ఒక కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య శాంతి ఒప్పందం తొలి దశకు 2 వర్గాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ గాజా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు 2 పక్షాలు మొదటి దశ శాంతి ప్రణాళికపై సంతకం చేశాయని ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం కొంత మేరకు వెనక్కి తగ్గుతుంది. హమాస్ చేతిలో ఉన్న బందీలు విడిపించబడతారు. 2 వర్గాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేయాలి. ఇది మొత్తం శాంతి ప్రణాళికలో మొదటి అడుగు అని, ఈ దశలో విజయవంతమైతే తరువాత శాశ్వత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెటన్యాహు ఈ ప్రకటనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ, మన దేశ భద్రత కాపాడుతూ శాంతి దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. హమాస్ ప్రతినిధులు కూడా తమ వైపు నుండి ధృవీకరించారు. మా ప్రజల రక్షణ, బందీల విడుదల, సహాయ సరఫరా అనుమతులు ఇవన్నీ ఒప్పందంలో ఉన్నాయి అని హమాస్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు వర్గాలు ఈసారి నిజంగా శాంతి దిశగా ముందుకు వస్తున్నాయని ప్రపంచ దేశాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఒప్పందంపై ఐక్యరాజ్య సమితి ప్రశంసలు తెలిపింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఇది శాశ్వత శాంతికి ఒక మంచి మొదలని అన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమని వెల్లడించాయి. పరిశీలకులు చెబుతున్నారు, ఈ ఒప్పందం నిజంగా అమలైతే గాజా ప్రజలకు ఆహారం, నీరు, మందులు వంటి అవసరమైన వస్తువులు చేరతాయని అన్నారు. ఒప్పందం ప్రకారం 72 గంటల్లో మొదటి బందీ మార్పిడి జరుగుతుంది. ఆ తర్వాత ఇజ్రాయెల్ సైన్యం కొన్ని ప్రాంతాల నుండి వెనక్కి వెళ్ళాలి. అంతర్జాతీయ పరిశీలకులు, UN టీంలు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అదేవిధంగా గాజాలో మానవతా సహాయక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆహారం, మందులు, ఇంధనం ఇవన్నీ గాజా ప్రాంతానికి పంపించడానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటవుతాయి. విశ్లేషకులు చెబుతున్నారు, ఈ ఒప్పందం స్థిరంగా కొనసాగితే మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఇతర అరబ్ దేశాలు కూడా ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వవచ్చని అంచనా. అయితే కొంత అనుమానం కూడా ఉంది. పాత చరిత్రలో ఇలాంటి ఒప్పందాలు విఫలమైన సందర్భాలు ఉన్నందున ఈసారి 2 పక్షాలు నిజాయితీగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఇజ్రాయెల్ హమాస్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణకు ఈ ఒప్పందం ఒక వెలుగు చూపిస్తోంది. ప్రజల కష్టాలు తగ్గడం, యుద్ధం ముగియడం ఇవే ఇప్పుడు ప్రపంచంలో కోరుకునే ఫలితాలు. ట్రంప్ ప్రయత్నం ఫలిస్తే ఇది కేవలం మధ్యప్రాచ్యానికే కాదు, ప్రపంచానికి కూడా శాంతి సందేశంగా నిలుస్తుంది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ, ప్రభుత్వ వాదనలు, ప్రజల్లో ఆసక్తి. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది బీసీ రిజర్వేషన్ల అంశం. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని కొందరు సవాలు చేశారు. ఇప్పుడు ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుపై ప్రజల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. దీని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బీసీలకు ఉన్న రిజర్వేషన్ శాతం పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ పిటిషనర్లు చెబుతున్నారు ఈ పెంపు 50% పరిమితిని దాటిపోయిందని మరియు ట్రిపుల్ టెస్ట్ షరతులు పాటించలేదని అన్నారు. ట్రిపుల్ టెస్ట్ అంటే బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సర్వే. ఆ సర్వే ఆధారంగా కోర్టుకు నివేదిక సమర్పణ మరియు స్థానిక స్థాయిలో నిజమైన ప్రాతినిధ్యం ఉందని నిరూపించడం. ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది తెలిపారు, బీసీ కమిషన్ సమగ్రమైన అధ్యయనం చేసింది. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడమే మా లక్ష్యం అని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గదు, చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయం ఇది అని తెలిపారు. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఇది రాజ్యాంగం ఇచ్చిన అధికారం. బీసీ వర్గాల శాతం జనాభాకు సరిపోయే విధంగా రిజర్వేషన్ ఇవ్వడం సరికాదా, సముచితమని వారు నొక్కి చెప్పారు. విచారణలో హైకోర్టు ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తింది. న్యాయమూర్తులు అడిగారు, సర్కార్ ఈ నిర్ణయం తీసుకునే ముందు తగిన సర్వే జరిపిందా? బీసీ కమిషన్ నివేదిక ప్రజలకు వెల్లడించారా? ఈ నిర్ణయం చట్టపరంగా బలంగా ఉందా అని అడిగింది. ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. కమిషన్ నివేదికలో ప్రతి వర్గానికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ఉందని, అయితే కోర్టు ఈ సమాధానాలను సమీక్షించేందుకు సమయం తీసుకుంటోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా తదుపరి వాదనలను రేపటికి వాయిదా వేసింది. బీసీ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. వీరి అభిప్రాయం ప్రకారం ఇదే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న సమాన అవకాశానికి చిహ్నమని వారు అన్నారు. ఇక విపక్షాలు మాత్రం ప్రశ్నిస్తున్నాయి. చట్టపరమైన ప్రమాణాలు లేకుండా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రక్రియలో ఎన్నికలు నిలిచిపోయే ప్రమాదం ఉందా? ఇదే విషయంపై రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. కానీ ప్రజలు మాత్రం ఒకే మాట చెబుతున్నారు, సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. తెలంగాణలో బీసీలు రాష్ట్ర జనాభాలో పెద్ద శాతంగా ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు, రిజర్వేషన్లు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ చట్ట పరిమితులు, కోర్టు తీర్పుల మధ్య ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేయాలి. హైకోర్టు తీర్పు వచ్చిన తరువాతే తదుపరి ఎన్నికల ప్రక్రియ స్పష్టత వస్తుంది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయ దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ఒక కీలక దిశలోకి వచ్చింది. ప్రభుత్వం తన నిర్ణయంపై నిలబడుతుందా లేక కోర్టు సూచనల ప్రకారం మార్పులు చేస్తుందా? అదే రేపటి విచారణలో తేలనుంది. ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. సమానత్వం, న్యాయం, అభివృద్ధి అన్న మాటలు నిజంగా అర్థం కలిగే రోజు రావాలని.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ఈసి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు ఉదయం 10:30 విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియతో నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని హైదరాబాద్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను సమీక్షించారు. ఈ సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ కఠినంగా అమలు చేయాలని, నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఈ రోజు మధ్యాహ్నం 5 గంటల వరకు దాఖలు చేయవచ్చు. తదుపరి తేదీలు, స్క్రూటిన్, ఉపసంహరణ ప్రక్రియలను తదితర వివరాల్లో ప్రకటించబడతాయి. ఈ రోజు విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం మండల్ పరిషత్, ఎంపీటీసీ మరియు జిల్లా పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికలు 3 దశలుగా నిర్వహించబడతాయి. మొదటి దశ పోలింగ్ అక్టోబర్ 23న, రెండవ దశ అక్టోబర్ 27న మరియు మూడవ దశ అక్టోబర్ 30న నిర్వహించబడతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశలుగా అక్టోబర్ 31, నవంబర్ 4 మరియు నవంబర్ 8 నిర్వహించబడతాయి. ఈ ఎన్నికల ద్వారా 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు, 12733 సర్పంచ్, 112,288 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ప్రక్రియలో మొత్తం 31,300 పోలింగ్ కేంద్రాలు, 15,302 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు మరియు ఇతర ఎన్నికల అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ల వద్ద దాఖలు చేయవచ్చు. నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు అభ్యర్థులు తమ పత్రాలు పూర్తిగా సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. పత్రాల్లో ఏవైనా లోపాలు ఉంటే అవి తిరస్కరించబడవచ్చు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించిన తరువాత రిటర్నింగ్ ఆఫీసర్లు వాటిని సమీక్షించి స్క్రూటిన్ నిర్వహిస్తారు. స్క్రూటిన్ ప్రక్రియలో అభ్యర్థుల అర్హతలు, నామినేషన్ పత్రాల సరైనత మరియు ఇతర అవసరమైన ప్రణాళికలు పరిశీలిస్తారు. స్క్రూటిన్ ప్రక్రియ తరువాత అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవచ్చు. ఈ ప్రక్రియలో అభ్యర్థులు మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్ ఎంసీసీను పాటించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు జీవో జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కొందరు పిటిషనర్లు సవాలు చేశారు. హైకోర్టు ఈ కేసును విచారిస్తోంది. గత బుధవారం హైకోర్టు ఈ కేసును విచారించింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించలేదు. ఈ నిర్ణయం ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి అనుకూలంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఎన్నికల నిర్వహణలో న్యాయపరమైన స్పష్టతను కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు జీవో జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాల కల్పనగా భావిస్తోంది. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం ఈ నిర్ణయం చట్టపరంగా సరైనది, అన్ని విధానాలను పాటించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయంపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని భావిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. కొంతమంది బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం సామాజిక న్యాయానికి అనుకూలమని భావిస్తున్నారు. మరోవైపు కొంతమంది ఈ నిర్ణయంపై 50% రిజర్వేషన్ పరిమితిని దాటడం వల్ల చట్టపరంగా సవాళ్లు చేయదగినదని అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఈ నిర్ణయంపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది మరియు తదుపరి దశలు కూడా సమీక్షిస్తున్నారు. హైకోర్టు తీర్పు ఎన్నికల ప్రక్రియపై కీలక ప్రభావం చూపవచ్చు. ప్రభుత్వం హైకోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటోంది. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం మరియు సామాజిక న్యాయానికి కీలకమవుతున్నాయి.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా బీసీ నాయకుడు నవీన్ యాదవ్ నామినేషన్. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో నవంబర్ 11న నిర్వహించబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ను ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వెంకటగోపాల్ ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రకటించారు. నవీన్ యాదవ్ 41 ఏళ్ల వయసుతో 2014లో ఏఐఎంఐఎం టికెట్ పై 2018లో స్వతంత్ర అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ 2 సార్లు కూడా ఆయన ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిన నవీన్ యాదవ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అభ్యర్థుల ఎంపిక కోసం అనేక సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేల్లో నవీన్ కుమార్ యాదవ్ కు అత్యధిక గెలుపు అవకాశాలున్నాయని తేలింది. మాజీ ఎంపీ అజరుద్దీన్ కూడా అభ్యర్థిగా పరిగణలో ఉన్నారు. కానీ ఆయనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ నామినేట్ చేయడంతో నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చారు. నవీన్ యాదవ్ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో బీసీ మరియు మైనారిటీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ ఎంపికను వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్థిగా ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు వెల్ఫేర్ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు మరియు గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజల మధ్య నమ్మకం పెంచేందుకు పార్టీ బస్తీ బాట కార్యక్రమం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. ఇది ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడానికి మరియు వారి మద్దతు పొందడానికి ఒక మంచి అవకాశం. బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్ తో ప్రత్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. మాగంటి సునీత గోపీనాథ్ మృతులైన మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే భార్య. బీజేపీ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఏఐఎంఐఎం పార్టీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ పార్టీ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని సంకేతాలు పంపుతున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు, 139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఇవి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. ఇటీవల నవీన్ యాదవ్ పై యూసఫ్గూడలో ఫేక్ ఓటర్ల ఐడి పంపిణీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఉంది. అయితే ఈ వ్యవహారం ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపుతుందా అనేది చూడాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ మరియు మైనారిటీ ఓటర్ల సంఖ్య 1.40 లక్షలుగా ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 3.48 లక్షలుగా ఉంది. ఈ వర్గాల మద్దతు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు. నవీన్ యాదవ్ బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిగా ఈ వర్గాల మద్దతు పొందేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలు ఈ ఎన్నికలలో అభ్యర్థులు సామాజిక న్యాయం, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలను ప్రధానంగా పరిగణిస్తున్నారు. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా పార్టీ వ్యూహాత్మక నిర్ణయాన్ని సూచిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల అభిరుచులు, అభ్యర్థుల సామాజిక న్యాయం మరియు అభివృద్ధి పనులపై ఆధారపడి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్లో వైద్య కళాశాలల నిర్మాణంపై హైకోర్టు కీలక తీర్పు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ పీపీపీ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్లో వైద్య కళాశాలల నిర్మాణంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ తీర్పు ప్రభుత్వానికి ఊరట కలిగించిన పిటిషనర్కు నిరాశ కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీపీపీ మోడల్ను ఆర్థిక పరిమితుల కారణంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. కోర్టు ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న విధాన నిర్ణయాలను సవాల్ చేయడం సులభం కాదని స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ వైఖరిపై సమర్థించడమే కాకుండా పీపీపీ మోడల్పై ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ పిటిషనర్ కుర్ర వసుంధర అనే మహిళ ద్వారా దాఖలైంది. ఆమె ప్రభుత్వ ఆదేశాన్ని సవాల్ చేస్తూ పీపీపీ మోడల్ను అమలు చేయడం చట్టబద్ధమా లేదా అని కోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక పరిమితుల ఆధారంగా తీసుకొనబడలేదని, పూర్వ ప్రభుత్వం సమర్థించిన ప్రాజెక్టులను నిలిపివేయడం సరైనదిగా లేదని వాదించారు. కానీ కోర్టు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్నదిగా భావించి స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కోర్టు ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న విధాన నిర్ణయాలను సవాల్ చేయడం సులభం కాదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్ను ఆర్థిక పరిమితుల కారణంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. ఈ మోడల్ ద్వారా 10 కొత్త వైద్య కళాశాలలు నిర్మించబడతాయి. ప్రతి సంవత్సరం 110 MBBS సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం ద్వారా అభివృద్ధి ఖర్చుల్లో 3,700 కోట్లు మరియు నిర్వహణ ఖర్చుల్లో సంవత్సరానికి 500 కోట్లు ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం ఈ మోడల్ ద్వారా వైద్య విద్యా రంగంలో మెరుగుదలలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేకంగా పేద విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యం. కోర్టు ప్రభుత్వ నిర్ణయం ప్రజల సంక్షేమం కోసం తీసుకున్నదిగా భావించి ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న విధాన నిర్ణయాలను సవాల్ చేయడం సులభం కాదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక పరిమితుల ఆధారంగా తీసుకొనబడలేదని వాదించారు. కానీ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ తీర్పు ప్రభుత్వ వైఖరిని సమర్థించడమే కాకుండా పీపీపీ మోడల్పై ప్రజల అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయవచ్చు. పీపీపీ మోడల్పై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. కొంతమంది ఈ మోడల్ ద్వారా వైద్య విద్యా రంగంలో మెరుగుదలలు తీసుకురావాలని భావిస్తున్నారు. మరోవైపు కొంతమంది ఈ మోడల్ ద్వారా వైద్య విద్యా రంగంలో ప్రైవేటీకరణ పెరిగి పేద విద్యార్థులకు అవకాశాలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఈ తీర్పు ద్వారా ప్రభుత్వ నిర్ణయంపై మరింత చర్చలు జరపాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ చర్చలను పరిగణలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పు తర్వాత పీపీపీ మోడల్ను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఈ మోడల్ ద్వారా వైద్య విద్యా రంగంలో మెరుగుదలలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఈ మోడల్ ద్వారా అభివృద్ధి ఖర్చుల్లో ఆదా చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం ఈ మోడల్ ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యా అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం ఈ మోడల్ను అమలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పీపీపీ మోడల్లో వైద్య కళాశాలల నిర్మాణంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఈ తీర్పు ప్రభుత్వానికి ఊరట కలిగించిన పిటిషనర్కు నిరాశను కలిగించింది. ప్రభుత్వం ఈ తీర్పు తర్వాత పీపీపీ మోడల్ను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఈ మోడల్ ద్వారా వైద్య విద్యా రంగంలో మెరుగుదలలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.